హాయ్ మేడం. రేపు మనకి రిజల్ట్ డే కదా ఏపీలో. నెక్స్ట్ ఏ పార్టీ ముందంజలో ఉంటుంది అనుకుంటున్నారు? పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆయనదే ఉంటుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో వచ్చారు. ఇలా కూటమిలో రావడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? కూటమిలో రావడం అంటే ఆయన జనాలకి మంచి చేయాలని చెప్పేసి ఆయన ఒక ఇదితో వచ్చారు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక్కడి వల్ల కాదు కాబట్టి, అంటే జగన్ గారు అంటే వాళ్ళ నాన్నగారి తరఫున మనకి తెలుసు. ఇప్పుడు ఇన్ని ఛాన్సులు ఇచ్చారు జనాలు. ఇప్పుడు ఆయనకి జగన్ గారికి ఛాన్స్ ఇచ్చారు జనాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇద్దామని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కాకపోతే ప్రజెంట్ నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్కి ఒక్క ఛాన్స్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే మనకి జగన్ గారి విషయంలో చూసుకున్నట్టయితే సంక్షేమ పథకాలు పెట్టారు. మెయిన్ మనకు కావాల్సింది వైద్యం, విద్యం. ఆ రెండు విషయాలు కూడా మెరుగుపరిచారు. అయితే ఇన్ని మంచి పథకాలు ఇచ్చినప్పుడు మార్పు ఎందుకు కోరుకుంటున్నారు మీరు? మార్పు ఎందుకు కోరుకుంటున్నాను చెప్పట్లేదు మేడం. నాది ఆంధ్రనే. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఇద్దామని ఎందుకు అనుకుంటున్నారు జనాలు అని చెప్పేసి అనుకుంటే, ఆయన ఏదో చేద్దాం సరే జగన్ గారికి ఛాన్స్ ఇచ్చాం కదా, మన పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు కూడా మనం ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. ప్రజెంట్ అయితే పిఠాపురం మొత్తం దద్దరిల్లిపోతుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినప్పటికీ కూడా 1,00,000 మెజారిటీకి ఎక్కడ కూడా తగ్గకుండా గెలిచి చూపిస్తామని చెప్పి పెద్ద పెద్ద హామీల లాగానే పెద్ద ప్రచారాలు చేశారు. సో చేసినప్పటికీ 1,00,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? మెజారిటీ అయితే నేను చెప్పలేను మేడం. కాకపోతే ఏంటంటే అక్కడ పిఠాపురం మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అంటే వంగ గీత కూడా మనకి తగ్గ పోటీ ఉన్నారు కదా అక్కడ. ఎంత తగ్గ పోటీ ఉన్నా కానీ జనాల క్రేజ్ తెలుసు కదా పవన్ కళ్యాణ్ అంటే. అంటే మీరు యాజ్ ఏ ఫ్యాన్గా మీరు పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారా లేదా అధినేతగా రావాలనుకుంటున్నారా? అధినేతగానే రావాలనుకున్నా. ఫ్యాన్గా అయితే నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదు, పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఆయన ఏదో చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాడు. రావాలి అనుకుని మేము అనుకుంటున్నాం.